అనేది మనకి ఎవరు కూడా జ్ఞాపకం రావట్లేదు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. కనుక లోకం మీద పెట్టవద్దు మనసు. నామకర్త క్రైస్తవత్వం మీద ఉండకూడదు. మనం నామకర్త క్రైస్తవత్వం అంటే విని అక్కడ విడిచిపెట్టేసేస్తారు. దానిలో మనం పోల్చిన వారమై ఉండకూడదు. మనం ప్రత్యేకింపబడిన సంఘం ఇది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని అయిపోతుంది. ప్రత్యేకమైన సంఘం అంటే అన్య ఆచారాల నుంచి విడిపించబడి, లోకాచారాల నుంచి విడిపించబడి, ప్రత్యేకంగా మనం విడిపింపబడిన, విమోచింపబడిన సంఘముగా మనం ఉన్నాం. ఇక్కడికి మనం ఏమంటే నామకర్త క్రైస్తవ జీవితంలో మనము జీవించకూడదు. నామకర్తముగా మనం ఉండకూడదు. ఆచారముగా మనం ఉండకూడదు. అలవాటుగా మనం ఉండకూడదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనము వినాలి. పోయిన వారము ఏమనంటే పస్కా అనగా ఏమండి విడుదల అనేది మనం విన్నాం. విడుదల అయిన తర్వాత ఆ పస్కాని ఏం చేయాలి? భుజించాలి. వారందరూ కూడా ఏం చేస్తారంటే అక్కడ కూర్చుని వారందరూ కూడా భోజనం చేశారు. ఆ పస్కా బలిని యేసు ప్రభు బలి అయ్యాడు. ఆయన అంటాడు, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటాక దీన్ని చేయాలి. అంటే ఆయన ఇశ్రాయేలు ఆనాడు పస్కా బలిని అర్పించారు విడుదల పొందిన తర్వాత. అంటే ఇక్కడ మేము దానిలోంచి కొన్ని మాటలు చెప్తాను. ముందుగా నేను ఏంటంటే కొన్ని మాటలు చెప్తాను. ఎందుకంటే యేసు ప్రభువు బలి అయ్యి ఏమిటండి మనకి విడుదల ఇచ్చాడు. పాపంలో నుండి, శాపంలో నుంచి, రోగాల నుంచి విడిపించిన తర్వాత మనం ఏమై ఉండాలి? ఆ పస్కాని తినాలంటే మనం ఏమై ఉండాలి? బాప్తిస్మం పొంది ఆయనలో మనం అంటగట్టబడిన వారమై ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? మనము ఆ పస్కా బలిని మనం భుజించాలి. ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే ఇక్కడ మనం చూస్తాం కదా, ఇశ్రాయేలీలు నిర్మాకాండము 12వ అధ్యాయము మనం చూస్తే 41వ వచనంలో మనం చూస్తాం. ఆ 130 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగింది ఏమనగా, ఆ దినమందు యెహోవా సేనలని ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి పోయిను. ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవా నాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. దీన్ని ఏమంటారంటే వాళ్ళు ఆ రాత్రి విడిపింపబడి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే వారు పస్కా బలి అర్పించారు. మనకేమంటారంటే ప్రభు రాత్రి భోజనం అంటారు. ఏ భోజనము? ప్రభు రాత్రి భోజనం అంటారు. అంటే యేసు ప్రభు ఆ రాత్రి ఏం చేశాడంట, వారికి ఇశ్రాయేలీయులకి ఏమి ఇచ్చాడు? విందు ఏర్పాటు చేసి వారితో మాట్లాడాడు. ఇది నా యొక్క శరీరము అని ఆయన మాట్లాడి ఉన్నాడు. అంటే విడిపింపబడిన వారికి ఇది నా శరీరము, సమస్యలోంచి విడిపింపబడిన వారికి నా యొక్క శరీరము అని అక్కడ ఆయన వారు చెప్పాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వారు ఐగుప్తు దేశ బానిసత్వం నుండి విడిపింపబడిన తర్వాత కొన్ని నియమములు దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. ఏమిటంటే మరి యెహోవా మోషే అహరోనుతో ఇట్లను, ఇది పస్కా పండుగను కూర్చున్న కట్టడ, అన్యుడే కానీ దానిని తినకూడదు. కానీ చూడండి, అన్యుడంటే మనం ఇప్పుడు బాప్తిసం తీసుకోకపోయి దేవునిలో మనము ఆయన సంఘంలో చేర్చకబడకపోతే మనం ఏ లెక్కలోకి వస్తామండి? అన్నిలోనికి వస్తాం. చేర్చబడకపోతే, దేనిలో చేర్చబడకపోతే ఏమండి? బాప్తిసం తీసుకోకపోతే సంఘంలో చేర్చబడవు. ఏమండి చూడండి, ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే ఏం రాయబడుతుందంటే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చర్చలు. మీకు అర్థమైంది కదా? అర్థమైన వాడు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీకు అర్థమైందా?
ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు, యెహోవా దేవుడు ఒక కట్టడిచ్చాడు. ఇది పస్కానికి వచ్చిన కట్టడ, అన్యుడే కానీ దాన్ని తినకూడదు, దాన్ని భుజింపకూడదు. అక్కడ ఏం చెప్పాడంటే దేవుని వాక్యం విన్నవారు, ఏమండి, దేవుని వాక్యం విన్నవారు, వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారంట. ఏం పొందారండి అంటే వారు ఏమయ్యారు? 3000 మంది ఆ సంఘంలో చేర్చబడ్డారు. ఇక్కడ ఎంతమంది చేర్చబడ్డారు సంఘంలో? ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారు? ఎంతమంది బాప్తిస్మం పొందుతున్నారు? ఎంతమంది ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పుచ్చుకుంటున్నారు? జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యాన్ని. మన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేటప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే విడిపింపబడిన తర్వాత ఏమవ్వాలి? విడిపింపబడిన తర్వాత పస్కాలోకి రావాలంటే చూడండి, పస్కా పండుగ కూర్చున్న కట్టడ అన్యుడే కానీ దానిని తినకూడదు, కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును. హల్లెలూయా. అన్యుడైనప్పుడు కూడా ఏమై ఉండాలంట? వెండితో కొనబడిన వాడు సున్నతి పొందాలి. అన్యుడై ఉండి ఏమైందండి? క్రీస్తు మనల్ని ఏమైనాడు? కొన్నాడు. తన రక్తం చేత మనల్ని కొన్నాడు. కనుకనే ఇక్కడ ఏమని, అతడు సున్నతి పొందిన వాడై ఉంటే దానిని తినవచ్చును అంటాడు. అంటే సున్నతి అంటే ఆనాడు ఇశ్రాయేలుకి ఏమిచ్చారంటే సున్నతి ఆచరించేవాడు. అది ఇప్పుడు ఎవరు చేస్తూ ఉంటారు చెప్పండి? సున్నతి ఎవరు చేస్తారు చెప్పండి? సాయిబులు ఆచరిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా. ముస్లింలు ఆచరిస్తారు కదండి. ఈ యొక్క ఇశ్రాయేల్లో చేర్చబడాలంటే ఒక మాట మీకు చెప్పమంటారా? దీనా ఉంటుంది. దీనా తెలుసా? దీనా యాకోబు కూతురు. వాడు ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు ఒక దేశానికి వచ్చిన తర్వాత ఈమెను ఒక ఆయన రాజుగారి కుమారుడు ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. చెప్పినప్పుడు మా కుమార్తెని మీరు చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మీరందరూ కూడా ఏం చేయాలి? మీరందరూ కూడా సున్నతి పొందాలి. మీరందరూ కూడా, మగవారందరూ కూడా సున్నతి పొందాలి. మాలో కలవాలంటే మీరు కూడా సున్నతి పొందాలి. మీ అమ్మాయిని మాకు ఇవ్వాలంటే ఏం చేయాలి? మీ అమ్మాయి కూడా బాప్తిస్మం పొందాలి. కొంతమంది పెళ్లికి బాప్తిస్మం పొందేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే 4 నీళ్ళు చల్లేసి బాప్తిస్మం పొందుతారు. అయిపోయింది. దేనికి అది? పెళ్లి చేసుకోవాలంటే పాస్టర్ గారు పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం. మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. పెళ్లి చేసుకోవాలని బాప్తిస్మం ఇచ్చి వీళ్ళు ఏమన్నారంటే మీరు సున్నతి పొందితేనే మేము మా అమ్మాయిని మీకు ఇస్తాము. అదొక చరిత్ర. దాన్ని చెప్పడానికి మనకు టైం చాలదు. కానీ మనలో చేర్చబడాలంటే సున్నతి పొందాలి. ఇక్కడ ఈ పస్కా పశువును మనం భుజించాలంటే వారు ఏమన్నారంటే వెండితో కొనబడిన వారై సున్నతి పొందాలంటాడు. క్రీస్తులో నువ్వు కడగబడాలి. వారు ఏమయ్యారండి? వాక్యం విన్నవారు 3000 మంది బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టె విరుచుటలో, సహవాసములో విడతెగగా ఉన్నారంట. హల్లెలూయా. ఎట్లా ఉన్నారు? విడతెగగా ఉన్నారంట. వాళ్ళు సహవాసములోను, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి అందును విడతెగగా ఉన్నారంట. వాళ్ళు వీళ్ళు ఎక్కడ చేర్చబడ్డారు? వాక్యం వినుట వలన వారు బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందడం వలన వాళ్ళు ఏం పొందారండి? రొట్టె విరచడం ప్రారంభించారు. రొట్టె విరచడమే కదండి, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇది ఏమిటంటే మారు మనసు పొందిన తర్వాత ప్రార్థన కలిగిన వారమై ఉండాలి. చూడండి, ప్రార్థన కుటుంబం అయి ఉండాలి.
అప్పుడే వాళ్ళు ఏం పొందుకోవాలంటే బలలో పాల్గొనాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందుకోవాలి? బలలో పొందుకోవాలి. అందుకే ఏమంటాడంటే ఇక్కడ మనం చూస్తే, పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. ఎందుకంటే అటు అటు వెళ్ళిపోతా ఈ మందిరం నుంచి పక్కన ఏదో పెడుతున్నారని తినకూడదంట. ఏదో ప్రసాదం పెడుతున్నారులే, ఇది దేవునిదే కదా అని తినకూడదంట. ఎందుకంటే ఇక్కడ రాస్తున్న మాటను మనం వింటున్నాం. ఏమన్నాడు? కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక ఇంటినే దానిని తినవలెను. దాని మాంసములో కొంచెమైన ఇంటికి బయటికి తీసుకుని పోకూడదు. దానిలో ఒక ఎముకనైనా మీరు విరువకూడదు, బయటికి తీసుకుని వెళ్ళకూడదు. ఎందుకంటే పవిత్రమైనది. అది ప్రభువుకి అర్పింపబడిన పస్కా బలి. అది ఎవరు తినాలి? పరిశుద్ధులు మాత్రమే దాన్ని తినాలి. పరిశుద్ధులు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి. కనుక ఏమన్నాడంటే, అక్కడ అంటున్న మాటను మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన పక్షమున అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరించవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడగును. మీలో సమానుడు. ఎవరిలో సమానుడు? ఇప్పుడు ఎంతమంది మనము రాత్రికి వస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం. బాప్తిస్మం పొందకపోతే సంఘములో చేర్చబడినట్లు కాదంట. సంఘము బయట, సంఘము వచ్చినా కానీ ఎక్కడ ఉన్నట్టంట? బయట ఉన్నట్టే సంఘంలో. అంటే ఎలపల లోనికి వచ్చిన వారు కాదు. అందుకని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా ఏమంటాడు ఆయన? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా మీరు లోపలికి రండి అంటాడు. అంటే మనము ఆయనలో మనము బాప్తిస్మం పొందినప్పుడు 3000 మంది ఎప్పుడైతే బాప్తిస్మం పొందారో వారు అక్కడ చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడటమే కాదు కానీ వారు ఏమయ్యారు? రొట్టె విరచడం ప్రారంభించారు. దీనిలో కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఈ రొట్టె విరచటంలో మనం ముఖ్యమైన కొన్ని మాటలు ఉంటాయి. వాటిలో మొట్టమొదటిది, మనం ఏం చేయాలంటే, మనము రొట్టె విరచట కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి? నడుము కట్టుకునుట అంటాడు. అంటే ఏం చేయాలి? మనము పనిచేసినప్పుడు ఏం చేయాలి? నడుము బిగించాలి. పేతురు గారు రాసిన పత్రికలో, మొదటి రాసిన పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. త్వరగా మనం ముగించుకుంటాం. మనం ఈ రొట్టె విరచడానికి ఏం కట్టుకోవాలంట? మనస్సు అనే నడుముని బిగించాలి. ఏమండి? నడుము ఇటు పోకుండా ఏం చేయాలి? మనసు ఇటు పోకుండా ఏం చేయాలి? మనసు అనే నడుముని కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం కలిగి ఉండాలి? క్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడు, ఇది ఆయన శరీరం అయి ఉందని మనం ఏం చేయాలంట? నిరీక్షణ గలవారమై ఉండాలంట. హల్లెలూయా. ఏం కలిగిన వారమై ఉండాలి? నిరీక్షణ గలవారమే. నిరీక్షణ అంటే ఎదురు చూచటం. అంటే క్రీస్తులో నేను ఏమై ఉన్నాను? కడగబడి ఉన్నాను. క్రీస్తులో నేను అంటగట్టబడి ఉన్నాను. క్రీస్తు కొరకు నేను సిద్ధపడి ఉన్నాను. క్రీస్తు యొక్క ఏమండి ఆయన శరీరాన్ని నేను తినడానికి కూడా నిరీక్షణ గలవాడినై ఉన్నాను. హల్లెలూయా. ఏం కట్టుకోవాలి? మనసు ఎట్టుకోకుండా ఏం కట్టుకోవాలి? నడుము బిగించుకోవాలంట. ఏమండి? నడుమును బిగించుకోవాలి. అందుకనే యోహాను సువార్త 13:2 అంటాడు, వారు భోజనము చేయుచుండగా ఇంతకు ముందు ఆలోచన పుట్టి ఉండను గనక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన
ఆయన నేర్పుతున్నాడు శిష్యులకి. మీరు ఏమై ఉండాలంటే దీన్ని తీసుకునేటప్పుడు కూడా మీ మనసు కట్టబడాలంట. అంటే అక్కడ కట్టబడడం అంటే ఏంటంటే మనం తగ్గింపు మనసు కలిగి ఉండాలంట. దీన్ని పొందేటప్పుడు కూడా ఏమై ఉండాలి? తగ్గింపు మనసు కలిగి ఉండాలి. అందుకంటాడు, ఏమంటాడు, మందిరంలోకి వెళ్ళి ఒక ఆయన ఉంటాడు, నేను నెలకి దశం భాగం ఇస్తున్నాను, జీలకర్రలు వేస్తున్నాను, ఉప్పులో వేస్తున్నాను, కారం వేస్తున్నాను, నేను తినే దాని అన్నింటిలో కూడా దశం భాగం ఇస్తున్నాను. ఆఖరికి ఏమంటాడు, అన్నింటిలో దశం భాగం ఇస్తున్నాను, ఈ శృంఖల వలె ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాను అంటాడు. అన్నీ అంటున్నాడు కానీ ఏమంటున్నాడు, ఎదుటివాడిని చూపిస్తున్నాడు. మనం బలలో పాల్గొనేటప్పుడు ఎట్లా ఉండాలంట, ఒకరికొకరు మంచి మనసు కలిగి నడుముని బిగించుకుని నిరీక్షణ గలవారమై ఇది దేవుని శరీరము అని ఆయన బలలో పాల్గొన్నప్పుడు ఆయన ఆకాశం నుండి ఆయన చూస్తూ మనకు కావలసిన ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? అక్కడ ఆ బలలో చేపెట్టాడు ఎవరు? ఇస్కరియోతు యోధ బలలో చేపెట్టాడు. కానీ తన మనసు ఎట్లా ఉంది? ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు యేసు ప్రభుని అప్పగించాలా కదండి. తన మనసు రొట్టె పుచ్చుకున్నాడు కానీ తను ఏం పొందుకోలేకపోయాడు. అమ్మా నిద్రబాబు ఒక నిర్మలుడు ముగిస్తాడు. లేకపోతే ఏం కలిగి ఉన్నాడు అతడు? ఏం కలిగి ఉన్నాడు? తన మనసు ఎక్కడ పెట్టాడండి? 30 ఎండి నాణ్యాల మీద పెట్టాడు. నడుము ఏం కట్టాడా? కట్ల. తన మనసు దేవుని మీద పెట్టల. ఇక్కడ బలలో పాల్గొంటూ కూడా లోకంలో మనం ఉన్నప్పుడు మన బలలో పాల్గొనపోయినా ఏమండి, ఒకటి ప్రేమించకపోయినా మన బలలో పాల్గొనపోయినా ఒకటే. కనుక ఏమంటాడంటే మనం బలలో పాల్గొనేటప్పుడు ఏమండి, దారైపోయేవాడు వచ్చి దాన్ని తింటే ప్రయోజనం ఉందా? శాపం పొందుతారు. మన మనస్సు దేవునికి ఇవ్వకుండా మనము బలలో పాల్గొన్న శాపం పొందుతాం. కనుకని ఇది నా శరీరము పవిత్రమైనది. అందుకనే వీళ్ళు ఎవరంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటాడు ఆయన. అందుకేమంటాడంటే ఇక్కడ మీరు దీన్ని తినాలంటే మీరు ఏమై ఉండాలి? సున్నతి పొందిన వారై ఉండాలి. దీన్ని ఆచరించాలంటే ఆ యొక్క పస్కాను మీరు తినాలంటే ఏమై ఉండాలి? సున్నతి పొందిన వారై, బాప్తిస్మం పొందిన వారై ఉండాలి, నిరీక్షణ గలవారై ఉండాలి. కనుక ఇస్కరియోతు యోధ ఏమై ఉన్నాడండి? తన మనస్సు బలలో చేయి పెట్టాడు కానీ, క్రీస్తుతో చేయి పెట్టాడు కానీ తన మనసు ఎక్కడ ఉంది? 30 ఎండి నాణ్యాల మీద ఉంది. ఎప్పుడు ఈయన అప్పగించి 30 ఎండి నాణ్యాల నుంచి తీసుకోవాలా? దాన్ని శాపం అని ఎందుకు అంటున్నాడంటే ఏమండి, దాన్ని శాపం అని ఎందుకు అంటున్నాడంటే ఇస్కరియోతు యోధ ఎప్పుడైతే తన హృదయం దేవునికి ఇవ్వకుండా బలలో పాల్గొని ఆ రాత్రి భోజనము ఎప్పుడైతే పొందాడో వెంటనే వెళ్ళి ఏం చేశాడండి? 30 నాణ్యాలు తీసుకున్నాడు, ఉరేసుకుని కూడా చనిపోయాడు. అంటే సాతాను నేను ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న మనమే కదండి, లైవ్లో వింటున్నారు, లైవ్ చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఏమై ఉండాలండి? బలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. ఇది నా శరీరం నన్ను జ్ఞాపకం చేస్తున్నట్టుగా దీన్ని చేయడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఏంటంటే మీరు ఈ బలిని, ఈ మాంసమును తినాలంటే, ఈ పస్కాను భుజించాలంటే ఏమై ఉండాలి? మీరు ఎవరైనా, అన్యులైనా ఎవరైనా, ఒకవేళ నువ్వు ఎవరైనా, నీ మతం ఏదైనా, నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నువ్వేమై ఉండాలి? బాప్టిస్మం పొంది ఉండాలి. వీళ్ళు ఎంతమంది అండి? ఆ వాక్యం విన్నవారు 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలో చేర్చబడ్డారు. ఏ రీతిగా చేర్చబడ్డారు? బాప్టిస్మం పొందుట వలన, వారు మారు మనసు రక్షణ పొందుట వలన సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడడం వలన ఏం పొందారు? బలలో పాల్గొన్నారు, రొట్టె విరుచుట, ప్రార్థన అందరు నిరీక్షణ గల వారై ఉన్నారంట. ఏమండి? కనుకనే వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? జీవములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. వాక్యమేనండి. సీరియల్ కానీ, సినిమాలు కానీ, లోక మాటలు కానీ మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. లోక ఆచారాలు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. నిత్య జీవం మనం కలిగి ఉండాలంటే
నిత్య ఆరోగ్యం మనం కలిగి ఉండాలంటే ఆయన ఇది నా యొక్క శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకునండి. మనం చూస్తే ఇంకొక మాట మనం చూద్దామండి. కొంచెం కొద్దిగా నేను ముగిస్తాను. మీరు చెప్పులు తొడుక్కొనడి అంటాడు. అంటే ఏం కావాలి? మీరు చెప్పులు తొడుక్కొనడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15 వచనంలో ఏమంటాడంటే మనకు రక్షణ కలిగినవి చెప్పులు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని పిలువబడుడి. ఏం జోడు తొడుక్కోవాలి? సిద్ధ మనసు అయిన జోడు మీరు తొడుక్కొని నిలబడి చక్కగా నిలబడాలి. ఎట్లా నిలబడాలి? మనం దాన్ని పొందుకున్నాడు ఎప్పుడండి? చక్కగా నిలబడాలంట. ఏ మనసు అయ్యండి? చిత్త మనసు అయినా నిలువబడు. ఇవన్నీ గాక దాంతో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు దక్షిణేయును శిరస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వల్ల ప్రతి సమయమందును చాలండి. ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకొనుడి. హల్లెలూయా. ఏ ఖడ్గం అండి? ఆత్మ ఖడ్గం ఉందా? ఏమండి ఆత్మ ఖడ్గం ఉందా? ఆత్మ ఖడ్గం ఉంటుందా? ఆత్మ ఖడ్గం బైబిల్ ఏమంటారు? రెండంచు కలిగిన ఏమా చెప్పండి అమ్మా. 2 అంచులు కలిగిన బైబిల్ ఏ రీతిగా వాక్యాన్ని ఖడ్గం అన్నారు, మన దేవుని యొక్క ఆత్మ కూడా ఒక ఖడ్గం లాంటిది. కలిగిన దాన్ని మనం ధరించాలి, దానితో బెదిరించాలి. పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకునే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కలిగిన దీన్ని మనం ధరించాలి. 3వ చూస్తే చూడండి, మనం చూస్తాం మీ కర్ర చేత పట్టుకునండి. నిర్మాకాండం 4:20 వచనం. పోసారా పెట్టి కూర్చున్నారా? 4:20 వచనం. మోషే తన కర్ర చేత పట్టుకుని పోయిను. చాలండి. ఏమన్నాడు ఇక్కడ? నీవు కర్రను పట్టుకో, దాని నుండి నీకు అద్భుత కార్యాలు నేను చేయబోతున్నానండి. ఎందుకంటే ఆత్మని ఖడ్గంతో నీవు నిలబడినప్పుడు నేను ఆత్మ కార్యాలు నేను చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి చెప్దామా? ఎంతమంది చేస్తారు ఆత్మ కార్యాలు? ఏమంటే ఎంతమంది చేయగలుగుతాం మనం? దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలైనా చేయగలుగుతాం. హల్లెలూయా. కనుక నేను మోషేతో చెప్పాడు, నువ్వు కర్ర పట్టుకుని నిలబడు, నేను నీతో కార్యాలు చేయబోతున్నాను అంటాడు. ఎజ్రా 7:13 వచనంలో కూడా ఒక మాట అంటాడు. మనకి చూసుకుంటూ వెళితే చాలా వాక్యాలు ఉన్నాయి. ఎజ్రా 7:13 వచనము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. చదువునా చదువుతారా? 7:13. రాజు చేతను అతని 7 మంత్రులు
చూడండి, మొట్టమొదటి వచ్చిన కదా 13 వచ్చిన. నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి ఏమండి, ఏం పట్టుకోమన్నాడు ఇక్కడ ఆయన? ఏం పట్టుకోవాలి? మీ యొక్క కర్రలు చేత పట్టుకునుడి అంటాడు. అంటే ఇక్కడ మనం పట్టుకునేది అంటే మోషేతో ఏమన్నాడంటే, నీవు కార్యాలు చేయాలంటే కర్ర పట్టుకోవాలి. ఆ కర్ర ఏమైనాడు ఇక్కడ? యజ్రా అన్నాడంటే దేవుని ధర్మశాస్త్రము అంటాడు, దేవుని యొక్క వాక్యము అంటాడు. ఈ వాక్యమును పట్టుకుని నువ్వు బయలుదేరితే ఎలాంటి వాటినైనా నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక సాతాను విడిపించడానికి వెళ్ళినప్పుడు, అది భయంకరమైన సాతాను, 100 మందిని కూడా కొట్టేస్తుంది. లారీలు వేసుకొచ్చారు. అప్పుడు అందరు ఎటువంటి పరుగులు చేస్తున్నారు. నేను వెళ్ళి నిలబెడుతుంటే, నువ్వు నా మీదకి వస్తున్నావా అన్న. నేనేం చేశానంటే, నాకు భయమేగా, సాతాను దగ్గరికి వెళ్ళాలని నాకు భయం. అక్కడ వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిగెడుతున్నారు. నేను అప్పుడు ఏం చేశానంటే బైబిల్ పట్టుకుని, ఆ బైబిల్ పట్టుకుని వెళ్ళటం ఏమంటుందంటే నా ఊళ్ళంతా కూడా మంటలు వస్తున్నాయి. నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను. అప్పటి వరకు నన్ను ఏం చేస్తున్నాను, నేను తిరుగుబాటు చేస్తున్నాను. బైబిల్ ఎప్పుడైతే చేతితో పట్టుకున్నానో నా ఊళ్ళంతా కూడా మంటలు వస్తాయి. కేకలేసి పరుగులు తీసేస్తాను. మనం ఏం పట్టుకోవాలి? ధర్మశాస్త్రం అంటే బైబిల్ మనం చేత పట్టుకున్నప్పుడు దేనినైనా జయించగలుగుతాం. హల్లెలూయా. మీరు బైబిల్ పట్టుకుని దేహాల మీద వెళ్ళండి, పారిపోతాం. భయమా? ఏంటి భయమా? కొంతమంది చెప్పులు పట్టుకెళ్తారు, కర్రలు పట్టుకెళ్తారు, చీపురు కర్రలు పట్టుకెళ్తారు. లేదే చేతబడుల దగ్గరికి వెళ్ళి తాయితులు కట్టించుకొస్తారు. కానీ మనది ఖడ్గం, ఆత్మ ఖడ్గం మంచి ఉన్నప్పుడు ఎలాంటి వాటినైనా జయించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే మనం ఏం కలిగి ఉండాలి? ఈ 4 మనం కలిగి ఉన్నప్పుడు, ఈ 4 మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే ఈరోజు ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆయన పనులలో మనం పాల్గొనాలంటే మనం ఏమన్నారంటే సున్నతి పొందిన వారమై ఉండాలి. అంటే ఆనాడు మగవారు మాత్రమే సున్నతి పొందేవాడు. ఇప్పుడు కూడా ముస్లింలు మాత్రమే సున్నతి పొందుతారు మగవారు. ఆడవాళ్ళు మందిరానికి వెళ్ళరు. దాన్ని పండుగగా ఆచరిస్తారు వాళ్ళు. కనుక నాకరికి 4వ మాటకు వచ్చేసి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం, రోమా 12:11 వచనం చెప్పి 2 మాటలు నేను ముగిస్తాను. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఏ గ్రస్తుడు? శాపగ్రస్తుడు అంటాడు. అంటే దేవుని పని చేయవాడు ఒకవేళ అశ్రద్ధతో చేస్తే ఏమవుతుందంట? శాపం అనుకుంది. ఎవరి గురించి మాట్లాడాడంటే ఈ 4 అంశాల్లో కూడా ఏం చెప్పాడంటే, మీరు నడుమును కట్టుకునుడి, రెండవది మీ పాదములకును చెప్పులు తొడుక్కునుడి, మూడవది మీ చేత కర్రను పట్టుకునుడి, 4వది ఏంటంటే ఇవన్నీ కలిగి నీవు అశ్రద్ధతో ఉంటే శాపగ్రస్తుడు. ఏమండి, నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీవు కనుక ఎన్ని కలిగి రాకపోతే శాపగ్రస్తుడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు అంటే, దేవుని సన్నిధికి ఎవరైతే వచ్చి ఆరాధన చేస్తారో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. శాపగ్రస్తుడు అంటాడు. ఏమన్నాడండి? శాపగ్రస్తుడు. రోమా 12:11 వచనంలో చూస్తే, రోమిలికి రాసిన పత్రిక పౌలు 12వ అధ్యాయం 11వ వచనం. అమ్మా
చాలండి, కొన్ని ఈ మాటలు మనం ముగించుకుందాము. చక్కగా ఒక్కొక్క మాట చెప్పాము. నేను 12 ఆసక్తి విషయంలో ఆసక్తి విషయంలో మాన్యులు కాక మాన్యులు కాకుండా, ఆత్మయందు ఏం కాకుండా అండి, మాన్యులు కాకుండా ఆ, మాన్యులు కాక ఉమ్, ఆత్మయందు ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలంట. ఏం కలిగిన వారై ఉండాలి? ఇప్పుడు ఎండ అంటేస్తుంది బయట, ఎప్పుడు మార్చేయాలని చూస్తున్నాడు సూర్యుడు, ఎప్పుడు వీళ్ళ నాశనం చేయాలని చూస్తున్నాడు. మనం కూడా మండాలంట. నేను పోయిన వారమో ఈ వారం చెప్పాను, ఏమై ఉండాలి? మనం మండుచున్న వారమై ఉండాలి, ఆత్మలో మండుచున్న వారమై ఉండాలి, సంఘంలో మండుచున్న వారమై ఉండాలి, కుటుంబంలో కూడా మండుచున్న వారమై ఉండాలి. ఏమండి, కుటుంబంలో కూడా మండాలి. ఏం మండాలి? బూతులు కదండి, కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి. కానీ ఇక్కడ ఏముంటాడంటే, మనం చూస్తే దేవుని యందు అశ్రద్ధ చూపక ఆత్మ యందు నువ్వేమై ఉండాలి? ఏమై ఉండాలి? తీవ్రత గలవాడై ప్రభువుని సేవిస్తూ నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు గలవారై ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమలో ఏం చేయాలి? పారిపోవాలి. ఏం చేయాలి? శ్రమలో మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? శ్రమలో నేను చెప్పాను కదా, శ్రమలో ఏం చేయాలండి? నాకు ఇన్ని శ్రమలు వచ్చి నేను పారిపోవాలి, లేకపోతే మా అత్త తిడుతుందని పారిపోవాలి, లేక మా ఆయన కొడుతున్నాడని పారిపోవాలి, లేక మా తోడు కోడ తిడుతుందని తిప్పుతుందని పారిపోవాలి, లేక ఏమండి మా ఆయన మంచి చీర కొనలేదని పారిపోవాలి, లేక మంచి బంగారం కొనలేదని పారిపోవాలి. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు.